దివంగత నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న భార్య అలైఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఏపీ ఎన్నికల్లో భాగంగా ఆమె సపోర్టు చేసే పార్టీ ఏదో తేల్చేశారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో అలైఖ్య రెడ్డి సపోర్ట్ చేసే పార్టీ ఏదో ఇండైరెక్ట్గా వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. కాగా తారకరత్న మరణానంతరం ఆయన బదులుగా అలైఖ్య రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తారంటూ గతంలోకి వార్తలు వచ్చాయి. అంతేకాదు అలైఖ్య రెడ్డి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి లాభం చేకూరే అంశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో అలైఖ్యను తమ పార్టీలోని తీసుకోవాలని వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. నటుడు నందమూరి బాలకృష్ణ స్వయాన మామయ్య కావడం, టీడీపీ తమ కుటుంబం పార్టీ అవ్వడం, మరోవైపు వైఎస్ఆర్పీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఆమెకు చాలా దగ్గరి బంధువులు, నాన్నలాంటి వ్యక్తి అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. ఇక తారకరత్న చనిపోయినప్పటి నుంచి ఆ కుటుంబానికి బాలయ్య, విజయసాయిరెడ్డిలు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో అలైఖ్య ఏ పార్టీకి తన మద్దతు ఇస్తారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా పార్టీలు కూడా ఆమె మద్దతు తమకే అన్నట్టు ధీమాగా ఉన్నాయి. ఈ క్రమంలో అలైఖ్య తన నిర్ణయాన్ని ప్రకటించింది. తన మద్దతు బాలయ్య మామయ్యకే అంటూ టీడీపీకే ఓటు వేసింది. ఈ మేరకు బాలకృష్ణ, ఆయన తనయుడు యోగక్షజ్ఞతో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేసింది. నేను ఏ వైపు ఉన్నాననేది ఎప్పుడూ నాకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను. నా అంగీకారం ఎప్పుడూ మానవత్వం, ప్రేమకే. ముఖ్యంగా నా కుటుంబం వైపే నేను ఎప్పుడూ ఉంటాను. బాలయ్య మామయ్య, మిమ్మల్ని, బోబూ, నేను, పిల్లలు ఎంతో ప్రేమిస్తున్నాము అంటూ అలైఖ్య తన పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నిర్ణయం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా వైఎస్ఆర్పీ ఎంపీ విజయసాయిరెడ్డి వారి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. పండుగ సందర్భంగా అలైఖ్య పిల్లలతో ఆయన కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డితో తన పిల్లలు ఆమె దిగిన ఫోటోలు షేర్ చేశారు. మా జీవితంలో నాన్నలాంటి గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. కష్టసుఖాల్లో మాతో ఎప్పుడూ ధైర్యం చెప్పే వ్యక్తి ఆయన అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.